అమ్మా నిన్న క్వశ్చన్ అడుగుతా చెప్పు. ఏంటో అడుగురా. ఇప్పుడు భగవంతుడికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమైనా కాదా? అలా ఎందుకు డిఫరెంట్ గా చూస్తాడ్రా? ఇద్దరు సమానమే. మరి ఎందుకమ్మా అయ్యప్ప స్వామి టెంపుల్ కి లేడీస్ ని అలౌ చేయరు? నిన్నొక విషయం అడుగుతా, చెప్పురా. అడుగమ్మా చెప్తా. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఉపవాసం ఉంటా కదా, అప్పుడు నువ్వు గౌరవం ఇచ్చి ఉపవాసం ఉంటుంది లెమ్మని సైలెంట్ గా ఉంటావా, లేకుంటే ఖచ్చితంగా తిను అని ప్రెషర్ చేస్తావా? ఎందుకు ప్రెషర్ చేస్తా అమ్మా? ఉపవాసం కాబట్టి గౌరవం ఇచ్చి సైలెంట్ గా ఉంటా. ఉపవాసం కూడా ఒక దీక్షనే. అలాగే స్వామివారు కూడా కన్యాస్వామి దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో స్వామివారు మహిషి అనే రాక్షసిని సంహరించడానికి అస్కలిత బ్రహ్మచారిగా ఉండాలి. అప్పుడే మహిషిని సంహరించవచ్చని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అందుకే ఆడవాళ్ల స్పర్శ తగిలిన అయ్యప్ప స్వామి దీక్షకు భంగం కలగవచ్చు. మరి స్వామి మహిషి అనే రాక్షసుని సంహరించాడు కదా, ఇంకా ఎందుకు ఉపసంహరించుకోలేదు? ఏ దీక్షకైనా ఒక నియమం ఉంటుంది. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఉపసంహరించుకోవాలి అంటే కొండ మీదికి ఏ సంవత్సరం అయితే కన్యస్వామి రాకుండా ఉంటాడో అప్పుడు స్వామి దీక్ష విరమించుకుంటాడు. అప్పుడే మాలికా పురువోత్తమ అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఎంతకాలం నుంచో స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంది. అయ్యప్ప స్వామి దీక్షకు ఎప్పుడూ భంగం కలిగించకూడదు. మనమే మన స్వామివారికి గౌరవం ఇచ్చి వెళ్ళకూడదు. ఈసారి ఎవరైనా అయ్యప్ప స్వామి టెంపుల్ కి లేడీస్ అలౌ లేదు అంటే అయ్యప్ప స్వామి కొండ పేరే ఒక ఆడ మనిషి పేరు, శబరిమలై.